హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించబోతున్నాను. ఈరోజైతే మా ఇంట్లో దుర్గామాత విగ్రహం ఉందండి. ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యంగా ఏదో ఒక ప్రసాదం పెడుతూ ఉంటాం. ఈరోజైతే పులిహోర చేయబోతున్నాం. పులిహోరకు కావాల్సిన పదార్థాలు: అన్నం వండిన తర్వాత వేరుశనగ పప్పులు, శనగపప్పు, ఎండుమిర్చి, నిమ్మకాయ రసం, ఉప్పు, కరివేపాకు అన్నీ ఫస్ట్ ప్లేట్లో సిద్ధంగా ఉంచుకున్న తర్వాత మనం వేరే పదార్థాలు వెతకాల్సిన పని లేకుండా ఒకేసారి పోపు వేయడానికి అన్నీ సిద్ధంగా చూసుకొని పులిహోర వేస్తే ఏ వంటకమైనా అన్నీ సిద్ధంగా ఉండి పదార్థాలు పక్కన ఉంచుకొని చేస్తేనే ఎటువంటి టెన్షన్ ఉండదు. కాబట్టి అన్నీ ఒక ప్లేట్లో సిద్ధంగా ఉంచుకున్న తర్వాత పులిహోరకు పోపు వేసాను. పులిహోర సిద్ధమైంది. అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టాము ఈరోజు పులిహోర.